మఫ్లీ హలీమా. అక్కడ అయిపోయి ఉంటారు దాదాజీ రా రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, మరి నేతాజీ. నేతాజీ అంటే అర్థమైందిరా, ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి ఏదో కంగారు మీరుని పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ నామకి అయ్యాల్సిందే. మోహం ఎక్కువ. సరే కాదు, ఎలా చెప్పాలి? ఏముంది రామ్కి చెంపులు ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా. మీకు ఓకే సార్? ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా. ఓ ఎస్. అందరికి అర్థమైంది కదరా. ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? కొంచెం మీలాగే ఉన్నాడు ఆహా. కానీ ఆయన దేవుడు. నీలా ఎతవు కాదు. ఏరా తాతాజీ, ఆ. మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. చేసావు కదరా. ఆపండ్రా. థ్యాంక్స్ అమ్మా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. అమ్మా నేను వస్తా. ఇదిగో, అమ్మ, మాడిపోయింది. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట. ఆడేం చేశాడు? తాతాజీ అన్న నేను అబద్ధం ఆడాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అవునమ్మా. అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ అది దొరకడం కష్టం నాన్న. మీకు వద్దులే. జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. మంచి కూడా లేకుండా పోస్తున్నారు. అమ్మయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి. సూపర్ గా జరిగింది. ఏమ్మా నేను బయలుదేరినా? బదిలండి, మీదే ఆలస్యం. ఆ, ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బదిలండి చెప్తాను. ఆ, ఖాయమేగా. వెళ్ళు. బయలుదేరండి, ఓకే అమ్మా. బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి ఎదవలు. ఒరేయ్ తాతాజీ. ఓయ్, తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి. ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. రన్! పరిగెత్తరా పొట్టోడా. ఆ ముందు అర్జునే పట్టుకుంటాను.